రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో పొదరగుట్ట వద్ద చిరుత సంచరించే ఆనవాళ్లను ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చింది 9 టీవీ. గ్రామ ప్రజలు మునిగిపోతున్నా పట్టించుకునే పాపాన పోలేరు ఫారెస్ట్ అధికారులు. చిరుత సంచరించే ప్రదేశంలో 2 కుక్కలను, 1 మేకను చిరుత దాడి చేసిందని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు. అంత రక్తమే అంత అది అయిపోయింది రక్తం మనం వాడ తెచ్చిపెట్టాం కానీ మరి ఎవరో ఇద్దరు తెప్పియండి అయ్యా నీళ్ళు జంగిల్ ఉండగా ఇక్కడ పైన ఉంది. ఎందుకంటే అది గంగవారి మాట్లాడుకుని చెప్పు సార్ ఇంకొందా ఇక్కడ పండుకున్నదేమో నేను ఈడ సార్ గొల్లు ఈడ మురక చూసుకుంటా వచ్చినాయి. వస్తే నేను ఏందో చూస్తున్నాయని వస్తే ఇక అది గుండు కింద వన్నట్టుంది. అంటే నా సప్లిని సిడ్గుని లేచి దుంకింది. దుంకే వరకల్లా ఏందో దుంకిందని నేను అక్కడ తిరిగి చూసే వరకల్లా మళ్ళీ ఇంకా తిరిగి మళ్ళీ వరకల్లా ఇక నాకు భయం అయింది. భయం అయ్యే వరకల్లా ఇక నేను జీవాలు కిందికి బెదిరి ఎల్లుతున్నాయి. ఇక నేను జీవాలు కొట్టుకొని పోయినాయి. ఏంటిది అది అది సార్కల్ ఉన్నాయి. అది తెల్ల సార్కలు, నల్ల సార్కలు. ఎట్లా కనిపించింది? అది ఇంత నడు లోతు అనిపించింది. ఇంత పొడావులు ఉన్నది. తారీఖు ఉదయం 4 గంటలకు నేను పాల వినడానికి బాయికాడికి వస్తున్నా సార్. వస్తుంటే ఇక్కడ ఒక గొల్ర కాపరి దొడ్డి కాడికి రాగానే అటు సైడ్కి వెళ్ళి దొడ్డి మందలకి వెళ్ళి బయటికి వెళ్తున్నా సార్. బయటికి వెళ్తుంటే నాకు 4 గంటలకు కనిపించింది. విలేజ్ ఇక్కడ పదరపల్లి గుట్ట అని ఒక గుట్ట ఉన్నది. ఇక్కడ మేము కనీసం ఒక 50-60 మంది రైతులం ఇక్కడ ప్రతిరోజు ఈ గుట్టకు అనుసరించుకొని రైతులం ఉన్నాము. ఇది మాకు కనీసం ఒక 5 తారీఖు ఉంది రోజు కనిపిస్తుంది. మాకు డైలీగా 5 రోజులు కరెక్ట్ గా అనిపించింది. మేము ఇక్కడ ఎవరికి ఫోన్ చేయాలన్నా 108కి చేయమంటే దానికి చేసినాం, 100కి చేయమంటే వాళ్ళకి చేసినాం. ఆ తర్వాత పోయి ఎంఆర్ఓకి ఫిర్యాదు అయినాం. ఎంఆర్ఓకి ఫిర్యాదు అయితే ఎంఆర్ఓ ఎక్కడో మేము ఆఫీసర్లకు చెప్తామని అన్నాడు. ఎంఆర్ఓ అక్కడ నుంచి ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటికీ 4-5 రోజుల సంది రోజు కూడా వచ్చిపోతున్నారు. వస్తలేరు అనేది ఏం కాదు, 5 రోజుల సంది వస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పెద్ద ఆఫీసర్లు ఏ విధంగా చెప్తున్నారు, చిన్న ఆఫీసర్లు ఆ విధంగా చేస్తున్నారు. ఏంది వస్తున్నారు, అడుగులు చూస్తున్నారు, అడుగులు తీసుకొని మేము తీసుకొని పోతున్నాం, ఎంక్వైరీ పెడతాం అంటారు. ఎంక్వైరీ అంటే వాళ్ళ అడుగులు ఎంక్వైరీ పెడతారు కానీ జీవాన్ని మటుకు ఎంక్వైరీ పెడతలేరు. ఇక్కడ ఉండి ఇది ఏ విధంగా దీన్ని చిక్కబట్టాలా లేకపోతే రైతులకు ఏమైనా ఇంకా పెద్ద ప్రమాదం ఏమైనా జరుగుతుందా అనేది మటుకు వాళ్ళ ఆలోచనకు వస్తుందా వస్తలేదా మాకైతే అదేం తోస్తలేదు. మేము ప్రతి అనేది ఏం కాదు, వచ్చి ఇక్కడ నిర్లక్ష్యం జరిగినట్టే కొడుతుంది. మాకు ఖాళీకి వచ్చి అడుగులు చెక్ చేసుకొని పోతే ఏముంది, మీరు దేవులాడుండ్రి, మీ తానేమన్నా డేంజర్ జరిగినాక మాకు చెప్పండి అంటే, డేంజర్ అంటే ఎట్లుంటుంది సార్, మమ్మల్ని ఒకరిని తినాలినా? అది డేంజర్ అంటే ఒకరిని తింటేనే కదా డేంజర్ జరిగేది. అది తిన్నాక ఆఫీసర్లు వచ్చి ఇడే చెక్ చేస్తారంటే ఇంకేందో. ఇట్లేముంది, ఒక గొర్రె 2 మేకలు పోయినాయి, 2 కుక్కలు పోయినాయి. కరెక్ట్ ఆ చిన్న పొల్యూషన్ కూడా చూపించినాం వాళ్ళకు. చిన్న పొల్యూషన్ చూపించినాక కూడా ఇంకా డేంజర్ అంటే ఆ డేంజర్ మాకే తెలుస్తలేదు. వాళ్ళు ఏం డేంజర్ కలిగినాక మమ్మల్ని ఆదరిస్తారో మాకు అర్థమైతలేదు. అది ఈ విధంగా మేము ఇంకా ఏమైనా డేంజర్ జరిగితే మటుకు మేము పోయి మండల ఆఫీస్ కాడ కూర్చోవాలన్నా, ఫారెస్ట్ ఆఫీస్ కాడ కూర్చోవాలా, ఈ పని మటుకు మేము చేయకూకోము. 5 రోజుల నుంచి గ్రామస్తులు మీకు ఇన్ఫర్మేషన్ చేసిరంట. ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీనిపైన? అయితే మేము ఫస్ట్ డే వస్తే దానికి ఫుట్ మార్క్స్ తీసుకోపోయినా. దాన్ని
ఫుట్ మార్క్స్ తీసుకుపోయి ఆల్రెడీ ల్యాబ్కి పంపించిన, దీనిది ఇంకా రిపోర్ట్ రాలే మాకు. సార్కి కూడా వాట్సాప్లో మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఏముంది అది అన్నీ పంపించిన సార్లకి. అయితే ఫస్ట్ డే వచ్చిన నాడు వాళ్ళు చెప్పిన ఇట్లా మా మైక పిల్ల తీసుకుపోయినా, ఇంకా 2 కుక్కలు తీసుకుపోయినా అని. వచ్చి చూస్తే ఆడ ఇట్లా గుర్తు అయితే ఏం కనిపించలే, కుక్క తీసుకుపోయినా లేకపోతే మేక పిల్ల తీసుకుపోయినా అని. గ్రామస్తులంతా భయాందోళన, చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నారు పులి భయంతో. దానిపైన మీరు అయితే వాస్తవంగా పులి అయితే 99% ఉండవు. ఇది ఉంటే చిరుత పులి ఉంటాయి. ఇంకా ఈ లైఫ్ స్టాక్ దగ్గర ఉంది దాని మీద షికారు చేస్తున్నా. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ మీద అయితే అటాక్ చేయడు అది. ఇంకా దానికి కూడా మేము ఆల్రెడీ మా సీనియర్ ఆఫీసర్స్కి ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నాం. మేము అయితే తొందర బోన్ కూడా ఏర్పాటు చేద్దామన్నారు సార్లు. ఓకే.